ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉంటే ఇంతలో మురారి అయితే రెడీ అయ్యి వచ్చి, పెద్దమ్మ ఈరోజు నుంచి నేను ఆఫీస్కి వెళ్తాను, ఆఫీస్కి వెళ్ళి నా పనులను నేను చూసుకుంటాను, అలాగే హాస్పిటల్కి కూడా వెళ్తాను అని చెప్పి అంటాడు. ఆ మాటలకు భవానీదేవి అయితే సరే నాన్న అని చెప్పి అంటుంది. అలాగే హాస్పిటల్కి వెళ్ళి నాకు ఎవరు ట్రీట్మెంట్ చేశారు, ఎలా ఇదంతా జరిగింది అవన్నీ కూడా నేను కనుక్కుంటాను పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు. అలాగే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ప్రభాకర్ గారితో మాట్లాడి అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అని మాట్లాడతానని చెప్పి అంటాడు. ఆ మాటలకు భవానీదేవి సరే నాన్న వెళ్ళు అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఆ ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కనుక్కుంటే నా బండారం బయటపడిపోతుందని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. మురారి అయితే అక్కడికి వెళ్ళి నేను ఇదంతా ఎవరు చేశారో తెలుసుకొని వస్తానని తేల్చి చెప్తాడు. ఆ మాటకి ముకుంద అయితే షాక్ అయ్యి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక భవానీ అయితే అలా చెప్పేసరికి మురారి అయితే కృష్ణని తీసుకొని కృష్ణతో పాటు హాస్పిటల్కి వెళ్తాడు. ఇక ముకుంద బండారం బయట పెడతాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.